సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసినా ముగ్గురు కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎవరు వాళ్ళు అంటే గాయనిస్ ఒకళ్ళు మంగిలి, 2 శ్రీముఖి, 3 విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. విష్ణుప్రియ యాంకర్ కమ్ చిన్న ఆర్టిస్టు, శ్రీముఖి యాంకరు, అనేక షోలు చేస్తుంటారు, అందరికీ తెలుసు. మంగ్లీ యాంకర్ కమ్ సింగర్. మరి వీళ్ళు ముగ్గురు సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకు వైరల్ అవుతున్నాయనంటే దాదాపు 200 కోట్ల రూపాయలకి ఫ్రాడ్ చేసేది మంగ్లీ తమ్ముడితోటి అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఒక అడ్వకేటు ఆవిడ మీద, ఆవిడ బ్రదర్ మీద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినటువంటి అతని మీద రివర్స్ మంగ్లీ కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఆమె మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. దాదాపు 80 మంది బాధితులు. ఆమె గోకుల్ నందన్ ఏదో పేరు పెట్టి, గోకుల్ నందన్ ఇన్ఫ్రా అని చెప్పి పేరు పెట్టి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసి కోకాపేటలో పబ్బులు, ఫామ్ హౌస్లు నిర్మించారు అనేది ఆరోపణ. లబ్ధిదారులు ఎవరైతే కంప్లైంట్ చేశారో దాదాపుగా 80 మంది, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అది అడ్వకేట్ చెప్పినటువంటి మాట. దీంట్లో నిజం లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మంగ్లీ చెప్తున్నాను. అసలు ఆ 200 కోట్లే ఉంటే, అసలు బిజినెస్ మైండే ఉంటే నేను పాటలు పాడాల్సిన అవసరం లేదు. నేను పాడటంలో నేను నిమగ్నం అయినాను. ఇవన్నీ అసలు వ్యాపార ధోరణి లేదు నాకు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. దీని మీద పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు ఈ కంపెనీ పెట్టాలి, ఈ కంపెనీ వెనుక అసలు మంగ్లీ ఉందా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఉన్నాడు. మంగ్లీ ఏం చెప్తుంది, తన బ్రదర్ కాదు, ఆ వీడియోలో ఉంది, డబ్బులు లెక్క పెడతా ఉన్నటువంటి వీడియో, కొన్ని కట్టలు, 500 రూపాయల కట్టలు మిషన్లో లెక్క పెడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది, మంగ్లీకి సంబంధించినటువంటి వీడియో. మంగ్లీ బ్రదర్ అని చెప్పి చెప్పారు. అది మంగ్లీ బ్రదర్ కాదు అని చెప్పేసి మంగ్లీ తన బ్రదర్ని తీసుకొచ్చి మీడియా ముందు నిల్చోబెట్టింది. సో ఇది మంగ్లీ ఎపిసోడ్. ఇక ఇదే మంగ్లీ